నువ్వు తల్లిగా అమ్మగా నువ్వు బాధపడటం కాదు, నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్వు, మనం ప్రజల పక్షంగా పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి నువ్వు బీ కూల్ అని చాలా నన్ను ఆపాడు. ఆ 10 నిమిషాలకు 2 సార్లు పోలీసులు వచ్చారు, నువ్వు పోండమ్మా అని చెప్పి పంపించినాడు. ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. పొద్దున్న నుంచి చాలా బాధ అనిపిస్తుంది, పోయి చూడటానికి కూడా అవకాశం లేదు. కోర్టుకు అటెండెన్స్గా కనీసం బాతమ్మను నేను ఎవరో ఒకరు ఉండటానికి పర్మిషన్ కోసం అని చెప్పి కోర్టుకు పెట్టుకోవడం జరిగింది. ఇంకా కోర్టు నుంచి రాలేదు. వింటున్నాం, చూస్తున్నాం టీవీలో, కానీ చాలా బాధ అనిపిస్తూ ఉంది. మరి లెవెల్స్ ఈరోజు బీపీ కూడా 110/70 అని చూస్తూ ఉన్నా. 4+ కీటోన్స్ 4+ అని చెప్తా ఉన్నారు. నాకు చెప్పినప్పుడు ఆ డాక్టర్లు వచ్చి నాకు చాలా చెప్పారు, 4+ వస్తే డేంజరస్ అమ్మా అని చెప్పి. అవన్నీ ఈరోజు కష్టం అనిపిస్తుంది. ఈరోజు నేను పోయి మాట్లాడటానికి కూడా లేదు, ఈరోజు చెప్పడానికి కూడా. మరి కోర్టు డెసిషన్ ఏమన్నా వస్తే నేను పోయి మాట్లాడగలను, లేకుంటే నేను వీళ్ళు ఇచ్చిన ఇది నేను కూడా తీర్మానం, వీళ్ళు ఇచ్చిన తీర్మానం మరి నేను కూడా ఒక లెటర్ రాసి పంపుదాం అనుకుంటా ఉన్నా. మానేయమని చెప్పడానికి మరి ఎంత మాత్రం వింటాడో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు కూడా అంటే ఎటువంటి జగన్ బాబు కోసం అని చెప్పి ఎటువంటి చర్యలు, దుందుడుకు చర్యలు, ఎలాంటి చర్యలకు పాల్గొనొద్దండి, శాంతియుతంగా సామరస్యంగా ఉండండి, ఎటువంటి చేయొద్దని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రానికి జగన్ బాబుకు మంచి మేలు జరగాలని కోరుకుంటూ మరి ఈ తీర్మానాన్ని, నా లెటర్ను కూడా